హరే కృష్ణ హరే రామ. మరి రుక్మిణీమాత ఆ ఉమామహేశ్వరుల్ని ప్రార్థిస్తే కృష్ణ పరమాత్ముడు ద్వారక నుంచి ఆ యొక్క ఉమామహేశ్వరుడిని విదర్భ దేశంలో ఇప్పటికీ ఉందంట ఆ మందిరం. 5000 సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళు అదృష్టవంతులు మనసుతో చూసేయచ్చు. కృష్ణ పరమాత్ముడు వచ్చేసి కొండ కింద నిలబడుకున్నాడు. ఎలా నిలబడుకున్నాడు? రుక్మిణీదేవి చూసింది, కృష్ణ పరమాత్ముడు ఊరకంటతో చూసింది లక్ష్మీదేవి. ఒక్కసారిగానే అమ్మవారి గారికి ఊరకంట ఇలా చూసిందనుకో, మీకు వైభవమే, లక్ష్మీదేవి వైభవం వచ్చినారు. ఖనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠే రవీంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతర్వక్షకున్ మేఘ సంకాశదేకు నగారాతి గజేంద్రహస్త నిబబాకుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు ఖంబు కంటూ విజయోత్కంఠున్ జగన్మోహనున్ రుక్మిణీదేవికి రథంలో నిలబడి పట్టు పీతాంబరం కట్టుకుని ఎడమ చేతితో అలవోపుగా పగ్గాలు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి ఒక చూస్తూ నవ్వుతో నిలబడిన కంబు కొండడైన పరమాత్మ దర్శనం అయిపోయిందండి. పగ్గములు విడిచిపెట్టాడు, రథములు దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చి శరణాగతితో అమ్మవారి చేపట్టుకొని రథారూఢుడై ద్వారకా నగరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూసారా, శరణాగతి చేసిన వాళ్ళ కోసం భగవంతుడు 7 కొండల మీద నుంచి దిగి వస్తానని చెప్పాడు. ఎవరు నాకు శరణాగతి చేస్తున్నారో వాళ్ళ కోసం దిగొస్తానని భగవద్గీతలో ఆనాడే చెప్పాడు. ఇంకా 7 కొండల మీద పోయిన తర్వాత ఏమీ చెప్పలేదని నిలబడుకున్నాడు అంతే. అన్ని కృష్ణ పరమాత్ముడుగా ఉన్నప్పుడు చెప్పేశాడు. స్వయం భగవాన్ కృష్ణస్తు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచగా. ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడండి, అన్ని ధర్మములు వదిలి నన్నొక్కరనే శరణముందని నీకు సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను, భయపడకచ్చుగా లే. మనకి చెప్తున్నాడు, మీరు దేనికి భయపడద్దు, నేనున్నాను, నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని ఖచ్చితంగా రక్షించేస్తానంటున్నాడు. అందుకే ఈశ్వరుడు ప్రతిజ్ఞ ఉంటుంది. అందుకే 7 కొండల మీద నిలబడుకొని ఉన్నాడు. చూడండి, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని ఉంటాడు. ఎవరు నా పాదాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి నడుము వరకే ఈ సంసార సాగరాన్ని తీసుకోపోతానని ఈ నడుము వరకే పెట్టుకొని ఉంటాడు స్వామి. ఆయన పాదాలను ఆశ్రయించిన వాళ్ళని ఈ సంసారంలో నుంచి గట్టెక్కించేస్తానని 7 కొండల మీద అందుకు నిలబడుకొని ఉంటాడు. అందుకోసమే కానీ వేరే దానికోసం కదా, మనల్ని అందరినీ రక్షించే దానికోసమే. మరి ఎలా రక్షింపబడతారు? కృష్ణం వందే జగద్గురు. పరమాత్ముడికి శరణాగతి చేసేటండి, కృష్ణం వందే జగద్గురు.